హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గల్లీ టిప్స్. ఈరోజు నేను హోమ్ మేడ్ బాత్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ కూడా న్యాచురల్ అండ్ ఏ సీజన్లో అయినా ఇది యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఏ ఇంగ్రీడియంట్స్ వాడుతున్నానో చూపిస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి రైస్ పౌడర్, సెకండ్ బేసిన్ పౌడర్, శనగపిండి, థర్డ్ వచ్చేసి గ్రీన్ గ్రామ్ పౌడర్, నెక్స్ట్ శాండల్వుడ్ పౌడర్, నెక్స్ట్ వచ్చేసి నేను పించ్ ఆఫ్ టర్మరిక్ కూడా యూజ్ చేస్తున్నాను. ఈ పౌడర్ ఇవన్నీ న్యాచురల్ పౌడర్స్ కాబట్టి మీ స్కిన్కి ఎలాంటి హామ్ అవ్వదు అండ్ ఇది స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వారికి అయితే చాలా యూజ్ అవుతుంది. నార్మల్గా కూడా అందరూ యూజ్ చేసుకోవచ్చు, చాలా మంచిది. ఇది ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను వాడిన ఇంగ్రీడియంట్స్ అంతా నేను వాటి బెనిఫిట్స్ చెప్తున్నాను. ఫస్ట్ వచ్చేసి రైస్ పౌడర్. ఇది వచ్చేసి ఇందులో స్కిన్ వైట్నింగ్ ప్రాపర్టీస్ ఉంది అనమాట. మన స్కిన్కి ఫెయిర్నెస్ ఇస్తుంది అండ్ గ్లో కూడా ఇస్తుంది అనమాట. ఇది ఇందులో మన స్కిన్కి ట్యాన్ ఉన్నా కూడా ఇది రిమూవ్ చేస్తుంది అండ్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. యాక్నే ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది అనమాట ఇది. సో ఇది నెక్స్ట్ వచ్చేసి బేసిన్ ఫ్లోర్ కూడా చాలా మన స్కిన్కి హెల్ప్ అవుతుంది. మన ఫేస్కి గ్లో ఇస్తుంది అండ్ ఇందులో స్కిన్ లైట్నింగ్ ప్రాపర్టీస్ కూడా ఉందన్నమాట. చాలా హెల్ప్ అవుతుంది మన స్కిన్కి ఇది యూజ్ చేయడం వలన. సో ఇది నా సెకండ్ ఇంగ్రీడియంట్. థర్డ్ వచ్చేసి గ్రీన్ గ్రామ్ పౌడర్. ఇది నేను ఫైన్ పౌడర్గా చేసుకున్నానండి. ఇది కూడా చాలా యూజ్ అవుతుంది స్కిన్కి. స్కిన్ లైట్నింగ్ ప్రాపర్టీస్ ఉంది ఇందులో. స్కిన్లో ఫేషియల్ హెయిర్స్ ఉన్న, ఫైన్ ఫేషియల్ హెయిర్స్ ఉన్నా కూడా ఇది రెడ్యూస్ చేస్తుంది అనమాట. అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచిది ఈ పౌడర్. సో ఇది నా నెక్స్ట్ ఇంగ్రీడియంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి శాండల్వుడ్ పౌడర్లో మనకి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటుంది. మన స్కిన్లో ఎలాంటి బ్యాక్టీరియా ఉన్నా రిమూవ్ చేస్తుంది. స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నీ రిమూవ్ చేస్తుంది. సన్ ట్యాన్ కూడా ఇది తగ్గిస్తుంది అనమాట. యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉంది ఇందులో. స్కిన్ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది అండ్ వ్రింకిల్స్ కూడా తగ్గిస్తుంది. ఇది చాలా మంచిది అనమాట ఈ శాండల్వుడ్ పౌడర్. నెక్స్ట్ నేను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకొని అందులో నేను రైస్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ రైస్ పౌడర్ యాడ్ చేస్తాను. రైస్ పౌడర్ చాలా మంచిది. మనం యూస్ చేస్తూ ఉంటే మన స్కిన్ అనేది ఫెయిర్గా ఇందులో స్కిన్ వైట్నింగ్ ప్రాపర్టీస్ ఉంటుంది కాబట్టి మన స్కిన్ అనేది వైట్గా ఫైనెస్ ఇస్తుంది, ప్లస్ గ్లో కూడా ఇస్తుంది అనమాట. ఇది చాలా మంచిది స్కిన్కి. ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఇంకా మంచిది ఇది. నెక్స్ట్ వచ్చేసి బేసిన్ ఫ్లోర్ యూస్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ వాడుతున్నాను అనమాట నేను. ఇందులో నేను 2 టేబుల్ స్పూన్ బేసిన్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను. ఇది కూడా చాలా మంచిది కదా, అందరూ ఫేస్కి నార్మల్గానే యూస్ చేస్తూ ఉంటారు. బేసిన్ ఫ్లోర్ చాలా మంచిది, స్కిన్ని లైట్ చేస్తుంది ఇది. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ గ్రామ్ పౌడర్. నేను ఇది ఫైన్ పౌడర్గా చేసుకున్నాను. ఇది స్కిన్కి స్క్రబ్ లాగా కూడా బాగా యూజ్ అవుతుంది. ఫేస్ మీద మీరు యూజ్ చేస్తూ ఉంటే హార్ష్గా రబ్ చేయకండి, స్మూత్గా లైట్గా రబ్ చేయాలన్నమాట. ఎందుకంటే ఫేస్ కాబట్టి మనకి హార్ష్గా రబ్ చేయకూడదు. మిగతా బాడీకి అంతా మనము హార్ష్గా రబ్ చేసినా పర్వాలేదు, డర్ట్ అంతా రిమూవ్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి శాండల్వుడ్ పౌడర్. ఇది చాలా మంచిది, మనకి యాక్నే ప్రాబ్లం ఉన్నా కూడా తగ్గిస్తుంది అండ్ ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంది కాబట్టి ఎలాంటి బ్యాక్టీరియా, డర్ట్ అలాంటివి ఉన్నా కూడా ఇది ఈజీగా రిమూవ్ చేస్తుంది అనమాట. అండ్ నేను 1 టేబుల్ స్పూన్ మాత్రమే ఇనఫ్ అనుకొని 1 టేబుల్ స్పూన్ మాత్రమే యాడ్ చేశాను. సో నేను నెక్స్ట్ వచ్చేసి టర్మరిక్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. కొంచెం లైట్గా టర్మరిక్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇందులో కూడా యాంటీసెప్టిక్ అండ్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంది కాబట్టి చాలా మంచిది టర్మరిక్ పౌడర్ కూడా. సో ఇందులో యాడ్ చేసి నేను బాగా మిక్స్ చేసుకుంటాను అనమాట. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీ కదా ప్రిపేర్ చేసుకోవడం. అండ్ ఇది మనం ఇలా ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకొని
యూస్ చేసుకోవచ్చు. డైలీ యూస్ చేసుకుంటే చాలా మంచిది. లేకపోతే 2 డేస్ వన్స్ అలా యూస్ చేసుకోవచ్చు. మీకు స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటే ఇది చాలా మంచిదండి. స్కిన్ ప్రాబ్లమ్స్ లేకపోయినా ఇది యూస్ చేయడం వలన మనకి స్కిన్ అనేది గ్లోగా అవుతుంది, బ్రైట్గా తయారవుతుంది. అండ్ మీ స్కిన్లో ష్యూర్గా చేంజ్ అనేది కనిపిస్తుంది అనమాట ఇది యూస్ చేయడం వలన. హోమ్మేడ్ ప్రోడక్ట్ కాబట్టి చాలా మంచిది. అండ్ నేను ఇది ప్రిపేర్ చేసుకుని ఒక కంటైనర్లో స్టోర్ చేసుకుంటున్నాను. ఈ కంటైనర్లో నేను ఈ పౌడర్ అంతా వేసేసుకొని స్టోర్ చేసుకుంటాను అనమాట. సో పౌడర్ అంతా దీనిలో వేసుకున్నాను. ఇది మీరు కూడా ట్రై చేయండి, చాలా మంచిది. బెస్ట్ రిజల్ట్స్ అనేది ష్యూర్గా కనిపిస్తుంది. అండ్ డైలీ యూస్ చేయొచ్చు మీరు. డైలీ కాకపోయినా కూడా 2 డేస్ వన్స్ అన్న యూస్ చేయండి, చాలా మంచిది. ఇది న్యాచురల్ ప్రోడక్ట్స్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి మీ స్కిన్కి ఎలాంటి హార్మ్ అవ్వదు. సో మీరు కూడా ట్రై చేయండి, ఈజీ కదా ప్రిపేర్ చేసుకోవడము. సో నేను ఇప్పుడు ఎలా ఇది యూజ్ చేస్తానో లైక్ ఎలా వాటర్ మిక్స్ చేసుకొని యూజ్ చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకొని అందులో ఈ పౌడర్ యాడ్ చేస్తున్నాను. నేను 1 టేబుల్ స్పూన్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. మీకు ఎంత కావాలో అంత యాడ్ చేసుకోండి. నెక్స్ట్ నేను కొన్ని వాటర్ యాడ్ చేసి మిక్స్ చేస్తాను. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు మిల్క్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు, యూస్ చేసుకోవచ్చు. మీకు డ్రై స్కిన్ వాళ్ళకి చాలా మంచిది మిల్క్ యాడ్ చేస్తే. నార్మల్ వేరే స్కిన్ టైప్స్ వాళ్ళందరూ లైక్ నార్మల్ వాటర్ యూస్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇలా చాలా థిక్గా కాకుండా, చాలా వాటరిష్గా కాకుండా ఇలా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకొని యూస్ చేసుకోవచ్చు. సో మీరు కూడా ట్రై చేసి చూడండి. నేను నా హ్యాండ్కి అలా అప్లై చేసి చూపిస్తున్నాను. ఇది మన స్కిన్కి ఒక లైక్ స్క్రబ్ లాగా కూడా యూజ్ అవుతుంది అనమాట, చాలా మంచిది. మీరు కూడా కొంచెం ప్రిపేర్ చేసుకొని ఈ పౌడర్ యూజ్ చేసి ట్రై చేసి చూడండి. మీకు ఎలాంటి రిజల్ట్స్ వచ్చాయో నాతో షూర్గా షేర్ చేసుకోండి. నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ మీకు ఎలాంటి వీడియో సజెషన్స్ లైక్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకున్నా నాకు చెప్పండి కమెంట్లో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. Bye bye.